అమెరికాని ఇరాన్ ఒక రకంగా చెప్పాలంటే చావు దెబ్బ కొట్టింది. ఇరాన్ ఇన్ని రోజులు అవుతున్నా ఏమాత్రం యుద్ధాన్ని వెనక్కి తగ్గడం లేదు. అలీ ఖమేనీ చచ్చిపోయినా, కొత్తగా సుప్రీంటరీ నియామకాన్ని అమెరికా అడ్డుకుంటున్నా, ఇంకా సుప్రీంటరీ నియామకం ఆగిపోయినా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇంకా రోజు రోజుకి యుద్ధం పెంచుతూనే ఉంది ఇరాన్. ఇక్కడ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఒకటి మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నాను. అమెరికా రాడార్ సిస్టమ్ని ఇరాన్ బద్దల కొట్టేసింది. అందుకే ఈజీగా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి సౌదీలో కానీ, బనామాలో కానీ, బహ్రెయిన్లో కానీ, ఖతర్లో కానీ, కువైట్లో కానీ ఇక్కడ డైరెక్ట్గా ఇరాన్ అటాక్ చేయగలుగుతుందని అంటే అమెరికా డిఫెన్స్ సిస్టమ్ బ్రేక్ అయిపోయింది, రాడార్ సిస్టమ్ బ్రేక్ అయిపోయింది. అమెరికా ఇప్పుడు ఉపయోగించేటువంటి గల్ఫ్ కంట్రీస్ దగ్గర ఉపయోగించే మోస్ట్ ఇంపార్టెంట్ డిఫెన్స్ సిస్టంలో థర్డ్ అంటే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్. అంటే ఎక్కువ మొత్తంలో దూరం నుంచి అటాక్ చేయగలిగినా కూడా ఆ అటాక్ని ఎదుర్కోగల ఇంటర్సెప్టార్ ఇది. ఒకవేళ ఇరాన్ నుంచి మిసైల్ వస్తుంది అనుకోండి, ఆ మిసైల్ని ముందుగానే గమనించి 150-200 కిలోమీటర్ దూరంలోనే బ్లాస్ట్ చేయగల సామర్థ్యం ఉంది ఈ థర్డ్ రాడార్ సిస్టమ్, థర్డ్ డిఫెన్స్ సిస్టమ్కి. సో ఇప్పుడు అది ఎలా కనుగొంటుంది? రాడార్ సిస్టమ్ ఎక్కడెక్కడి నుంచి మిసైల్స్ వస్తున్నాయి ఒక డేగ కన్నులా కనుగొంటూ ఉంటుంది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది S-400 ఎలా పనిచేస్తుంది? ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చే మిసైల్ని ముందుగానే గమనించి డైరెక్ట్గా ఢీకొనగలుగుతుంది. అటువంటి మాదిరిగానే ఈ థర్డ్ అనేది కూడా అక్కడ డిఫెన్స్ సిస్టమ్. సో ఇదేం చేస్తుంది? రాడార్ సహాయంతో దూరం నుంచి వచ్చే మిసైల్స్ని, డ్రోన్స్ని అటాక్ చేసే మోడ్లో ముందుగానే సిద్ధంగా ఉండి వాటిని పేల్చేస్తుంది. ఇప్పుడు ఆ థర్డ్ సిస్టమ్ బ్రేక్ అయిపోయింది. టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బ్రేక్ అయిపోయింది. 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ మిసైల్స్ని కూడా ఇది వెంటనే కనిపెట్టి పేల్చేయగలుగుతుంది. అది రాడార్ సిస్టమ్తో పనిచేస్తుంది. కానీ ఆ రాడార్ సిస్టమ్ ఇప్పుడు బ్రేక్ అయిపోయింది, రాడార్ సిస్టమ్ కంట్రోల్ లేకుండా పోయింది. ఇంకొకటి పాట్రాయిడ్ PHC-3, ఇది కూడా సుమారుగా 50 కిలోమీటర్, ఇది కొంచెం షార్ట్ రేంజ్ ఇంటర్సెప్టార్. ఇది బాలిస్టిక్ మిసైల్స్ని, క్రూజ్ మిసైల్స్ని, డ్రోన్స్ని, ఎయిర్ క్రాఫ్ట్స్ని 50 నుంచి 100 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి 50 నుంచి అప్రాక్స్ 50 అరౌండ్ ఆ 50 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ఆ మిసైల్స్ని, బాలిస్టిక్ మిసైల్స్ని, డ్రోన్స్ని, ఫైటర్ జెట్స్ని కుప్పకూల్చగలే సామర్థ్యం ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది పాట్రాయిడ్ PHC-3 అనేది. సో ఇప్పుడు కూడా ఇది పనిచేయాలంటే రాడారే కావాలి. ఆ రాడార్ ఇక్కడ పనిచేయడం లేదు కాబట్టి ఇది మొత్తం కూడా కుప్పకూలిపోయినట్టు. అత్యంత కీలకమైన రాడార్ సిస్టమ్నే ఇరాన్ పూర్తిగా నామరూపాలు లేకుండా కూల్చేయడంతో, ఈ రాడార్ సిస్టమ్ పనిచేయకపోవడంతో అటువైపు నుంచి వచ్చిన మిసైల్స్ని కనుగొనలేకపోతోంది. $300 మిలియన్ ఈ రాడార్ విభాగాల యొక్క విలువ $300 మిలియన్. ఈ రాడార్పై ఆధారపడినటువంటి డిఫెన్స్ నెట్వర్క్ విలువ $1.1 బిలియన్. ఇండియా కరెన్సీలో దాదాపుగా 9,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి రాడార్ సిస్టమ్ ఇది. అదంతా బ్రేక్ అయింది. సో అమెరికాకు ఒక భారీ నష్టం వాటిల్లింది. కానీ పైకి చూడడానికి ఏం జరగలేదు, అంతా రెడీగా ఉన్నట్టుగా భావిస్తోంది. సో మీకు ఎగ్జాంపుల్గా ఎక్కడెక్కడ అమెరికా ఎయిర్ బేసెస్ ఉన్నాయి గల్ఫ్ కంట్రీస్లో అంటే ఖతర్లో ఉంది అల్ ఉదీద్ ఎయిర్ బేస్. సో అక్కడ అల్ ఉదీద్ ఎయిర్ బేస్ ఉంది. అరౌండ్ 10,000 ప్లస్ ట్రూప్స్ అక్కడ ఉంటాయి. దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ ఎయిర్ ఆపరేషన్స్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ అల్ ఉదీద్ ఎయిర్ బేస్ పైన అటాక్ చేసింది గతంలోనే ఇరాన్. దీంతో పాటుగా బహ్రెయిన్లో నావల్ సపోర్ట్ యాక్టివిటీ ఉంది. ఆ నావల్ సపోర్ట్ యాక్టివిటీ పైన కూడా ఇప్పుడు ఇరాన్ అటాక్ చేసింది. సో క్యాంప్ అర్ఫిజాన్ కువైట్లో ఉంది, క్యాంప్ అర్ఫిజాన్, అలీ అల్ సలీం ఎయిర్ బేస్, క్యాంప్ బెహ్రింగ్, ఇవన్నీ కూడా పూర్తిగా కుప్పకూలిపోయాయి. పాక్షికంగానో లేదు పూర్తిగానో నేలమట్టం అయిపోయాయి. ఇరాన్ చేసిన అటాక్లో భాగంగా ఇవన్నీ నేలమట్టం అయిపోయాయి. కారణం ఏంటంటే ఈ రాడార్ సిస్టమ్ బ్రేక్ అవడంతో ఇరాన్ ఎక్కడెక్కడ ఎప్పుడు డ్రోన్స్ వేస్తోందో, ఎక్కడెక్కడ మిసైల్ వర్షం కురిపిస్తోందో, ఎటువైపు నుంచి ఏ బాలిస్టిక్ మిసైల్ దూసుకొస్తోందో, ఎటువైపు నుంచి ఒక ప్రమాదం పొంచి ఉందో అనే విషయాన్ని రాడార్ గమనించలేకపోతుంది. కాబట్టి ఈ రాడార్ గమనించకపోవడం మూలంగానే ఇప్పుడు పెద్ద మొత్తంలో గల్ఫ్ దేశాలన్నీ కూడా నష్టపోతూ ఉన్నాయి. అల్ ఉదీద్ ఎయిర్ బేస్ కానీ, బహ్రెయిన్లో ఉన్నటువంటి నావల్ సపోర్ట్ యాక్టివిటీ కానీ, కువైట్లో ఉన్న క్యాంప్ అర్ఫిజాన్ కానీ, అలీ అల్ సలీం ఎయిర్ బేస్ కానీ, క్యాంప్ బెహ్రింగ్ కానీ, ఇవన్నీ కూడా పూర్తిగా కుప్పకూలిపోతున్నాయి. వీళ్ళ అన్ని కూలిపోవడానికి కారణం ఏంటంటే ది బిగ్గెస్ట్ రీజన్ వాళ్ళ రాడార్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడమే. రైట్ సైడ్ మీరు చూడండి, థర్డ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే ఇక్కడ విజువల్ మీరు చూడొచ్చు. సో ఒకటి ఫస్ట్ అటువైపు నుంచి వచ్చే మిసైల్ని గమనిస్తుంది. ఆ మిసైల్ని గమనించి వెంటనే ఇటువైపు నుంచి ఒక ఇంటర్సెప్టార్ని ప్రయోగిస్తోంది. ఆ ఇంటర్సెప్టార్ చూడండి, రాడార్ నుండి ఆ ఇంటర్సెప్టార్ రూట్ తెలుసుకుంటుంది. ఆ తర్వాత వెంటనే వెళ్ళిపోయి ఆ ఇంటర్సెప్టార్ అటువైపు నుంచి వచ్చిన ఆ మిసైల్ని ఢీ కొడుతుంది. సో థర్డ్ దశ 3 అనేది కనిపిస్తుంది చూసారా, ఆ ఇంటర్సెప్టార్ని ఢీ కొడుతుంది. ఆ తర్వాత ఆ ఇంటర్సెప్టార్ భూమికి చేరక ముందే
దాన్ని బద్దలు కొట్టేసి ఆ శిథిలాల్ని చాలా దూరంగా పడేయగలుగుతుంది, చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్గా విడగొట్టగలుగుతుంది. సో ఇప్పుడు ఈ పని చేయాలంటే అమెరికా దగ్గర రాడార్ సిస్టమ్ ఉండాలి. కానీ గల్ఫ్ కంట్రీస్ దగ్గర ఉన్నటువంటి రాడార్ సిస్టమ్, అమెరికా బేస్డ్ రాడార్ సిస్టమ్ ఇప్పుడు పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. అందుకే ఇరాన్ ఈ స్థాయిలో గల్ఫ్ కంట్రీస్పై అటాక్ చేయగలుగుతోంది. సో కువైట్లో ఉన్న ఎయిర్ బేసెస్ కుప్పకూలిపోయాయి. అల్ దఫ్రా ఎయిర్ బేస్, యునైటెడ్ అర్బన్ యుఏఈలో ఉన్నటువంటి ఈ ఎయిర్ బేస్ కూడా కుప్పకూలిపోయింది. తర్వాత సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ కూడా కుప్పకూలిపోయింది. ఓమన్లో ఉన్నటువంటి రాఫో మసిరా ఎయిర్ బేస్, ఇది కూడా కుప్పకూలిపోయింది. ఇవన్నీ కూడా వరుసగా కుప్పకూలిపోవడాలు, అక్కడ ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీస్ అన్ని కుప్పకూలిపోవడానికి ప్రధాన కారణం వాళ్ళ దగ్గర రాడార్ బేస్ ఖరాబ్ అయిపోవడమే, రాడార్ బేస్ పూర్తిగా చెడిపోవడమే. 9,000 కోట్ల రూపాయల రాడార్ బేస్ పూర్తిగా ధ్వంసమైపోయింది. సో ఇరాన్ మొదటి నుంచి చెప్తోంది ఒకటే, ఆర్టీవీ ఎప్పటికప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. 30 లక్షల రూపాయల డ్రోన్, ఒక డ్రోన్ విలువ 30 లక్షల రూపాయలు. ఆ డ్రోన్ సహాయంతో ఇరాన్ డైరెక్ట్గా అమెరికన్ స్థావరాలైనటువంటి సౌదీలోనో లేకపోతే యుఏఈలోనో తర్వాత ఖతార్లోనో దాడి చేస్తూ ఉంటే ఆ 30 లక్షల రూపాయల డ్రోన్ని అటాక్ చేయడానికి 40 కోట్ల రూపాయల ఇంటర్సెప్టర్స్ ఉపయోగిస్తోంది. ఆ ఇంటర్సెప్టర్ను ఉపయోగించాలన్నా రాడార్ కావాలి, అటువైపు నుంచి ఏం వస్తుందన్న దానికి ఒక సిగ్నల్ సిస్టమ్ కావాలి, రాడార్ కావాలి. ఇప్పుడు ఆ రాడార్ పనిచేయడం లేదు, ఇంటర్సెప్టర్ని ప్రయోగిద్దామంటే ఇంటర్సెప్టర్ కూడా అనుకున్న స్థాయిలో అవి అవైలబిలిటీగా లేవు, స్టాక్ బ్యాకప్ లేకుండా పోయింది. 1 వీక్ కనుక ఇంకా యుద్ధం కంటిన్యూ అయితే ఈ బ్యాకప్ అనేది పూర్తిగా కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. సో మీకు విజువల్లో చూపిస్తున్నాను, AN/FPS 132 ఫేస్డ్ బై అరే ఫేస్. దాంట్లో చూడండి, సో గతంలో ఏ మాదిరిగా ఉండేది ఇది రాడార్ సంబంధించి ఇంటర్సెప్టార్స్, ఆ ఇంటర్సెప్టార్స్ ఇలాగనే పనిచేస్తుంటే ఆ ఇంటర్సెప్టార్ ఇప్పుడు కుప్పకూలిపోయింది. ఆ ఇంటర్సెప్టార్ కుప్పకూలిపోవడంతో ప్రజెంట్ ఉన్నటువంటి ఇరాన్ మిసైల్స్ ఏమాత్రం అడ్డుకోలేక డ్రోన్లు మిసైల్ మొత్తం కూడా డైరెక్ట్గా వచ్చి గల్ఫ్ దేశాల్లో పడిపోతున్నాయి. సో విజువల్లో మీరు చూడవచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో బిఫోర్ ఎలా ఉండేది, ఇప్పుడు ఏ మాదిరిగా అయిపోయింది, దాని సిచ్యువేషన్ ఏంటో చూస్తున్నాం. థర్డ్ అనేది టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ ఏరియా, అటువైపు నుంచి అటు ప్యాట్రియాట్ PAC-3 అనేది కూడా ఇదే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండ్ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఇవన్నీ రాడార్ ద్వారానే పనిచేస్తాయి. ఈ రాడార్ ఇప్పుడు కుప్పకూలిపోవడంతో అమెరికా తీవ్రంగా నష్టపోయింది. ఒక రోజుకి సగటున అటు ఇటుగా 500 నుంచి 800 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది అమెరికా. కేవలం ఒకే ఒక్క రోజు అలీ ఖమేనీని అంతమొందించే రోజే 7,000 కోట్ల రూపాయల డబ్బులు వెచ్చించాల్సి వచ్చింది అమెరికా. సో 7,000 కోట్ల రూపాయల డబ్బులు వెచ్చించి B-2 బాంబర్లతో, GBU బాంబర్లతో, డైరెక్ట్ గ్రౌండ్ పెనెట్రేటింగ్ బాంబర్స్తో బంకర్ని పేల్చేసి అమెరికా అలీ ఖమేనీ అంతమొందించగలిగింది. సో రోజు రోజుకి ఇంకా యుద్ధం తీవ్రమవుతోంది. కానీ అమెరికా దగ్గర మాత్రం బ్యాకప్ లేకుండా పోయింది. అందరూ ఆశ్చర్యపోవచ్చు, అమెరికా లాంటి దేశం దగ్గర బ్యాకప్ లేకుండా పోయిన రకంగా ఆశ్చర్యం కలగవచ్చు. కానీ అమెరికా దగ్గర బ్యాకప్ ఇన్ సెన్స్ చాలా బాంబ్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు యుద్ధానికి బేసిక్గా ఉపయోగించాల్సిన బలిస్టిక్ మిసైల్స్ కానీ ఇంటర్సెప్టర్స్ కానీ, ఇంటర్సెప్టర్ షార్టేజ్ ఏర్పడింది, బలిస్టిక్ మిసైల్స్ షార్టేజ్ ఏర్పడ్డాయి. బికాజ్ అటువైపు నుంచి అమెరికా కేవలం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధమే కాదు కదా, గతంలో యుక్రెయిన్కి ఈ మిసైల్స్ అందించింది, ఆ తర్వాత ఇజ్రాయెల్కి అందించింది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో. సో ఈ నేపథ్యంలో చాలా యుద్ధాలకు వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా వాళ్ళకి బ్యాకప్ లేకుండా పోయింది. వెంటనే ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫర్ చేసిన ట్రంప్ తయారీ కేంద్రాలతో ఆయన భేటీ జరిపారు, మీటింగ్ కాల్ ఫర్ చేశారు. ఆ మీటింగ్లో కూడా చాలా కీలకమైన డెసిషన్ తీసుకున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త